ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆదిమ సంఘం అపోస్తుల కార్యము చూసినట్టయితే సంఘంలో ఆరంభం నుంచే ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చినాడు. ఇక్కడ 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే అక్కడున్న దేవుడు ఆయన రక్తం చేత విమోచింపబడిన వారిని సంఘముగా స్థిరపరిచిన తర్వాత అక్కడ కొంతమందిని పరిచర్య కొరకు నియమిస్తూ వచ్చినారు పెద్దలు. ఆ పెద్దలలో కొందరు ఏమంటున్నారంటే, జ్ఞానంతో నింపబడిన వారే ఏమంటారు, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఒక విశ్వాసికి, యేసు ప్రభు రక్తంతో కడగబడిన వారికి, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన వారికి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రాముఖ్యమైన ఈ రెండు విషయాలు మన జీవితంలో మనం చూసుకోవాలి. రెండు విషయాలు ఏందనంటే ప్రార్థన యందును అని రాసినారు. ఈ ప్రార్థన అనేది ఒక విశ్వాసికి ఎల్లప్పుడూ ఉండవలసిన గొప్ప గుణము. అది మనకు ఎట్లా అంటే మనం చస్తే కానీ వదిలిపోందిగా ఉండాలి. ఈనాడు ప్రార్థన లేమి కనబడుతుంది మన జీవితాల్లో. వాక్య పరిచర్య యందును అంటున్నాడు. వాక్య పరిచర్య చేయడం అంటే వాక్యం వింటున్నాం, చాలా మంచిది. ఈనాడు మందిరంలో వింటున్నాం వాక్యము, టీవీల్లో వింటున్నాం వాక్యము, సెల్ ఫోన్లో వింటున్నాం వాక్యము, ప్రత్యేకమైన కూడికల్లో వింటున్నాం వాక్యం. కానీ వాక్య పరిచర్య అని మాట్లాడుతున్నాడు. ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎప్పుడైతే నా జీవితంలో ప్రార్థన భారం కలిగి ఉంటావో దేవుడు నీకు ఒక పరిచర్య ఇస్తాడు. ఏదన్నా ఒక పరిచర్య. ఆ పరిచర్యలో నమ్మకంగా ప్రభువుకు మహిమకరంగా సేవించాలి. అయితే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే, అన్నిటికన్నా ప్రాముఖ్యంగా వాక్య పరిచర్య చేయాలని కోరినాడు. వాక్య పరిచర్య చేస్తే బాగుంటుంది అని ఆయన ఆత్మ ద్వారా మాట్లాడుతూ వచ్చిన మాట అది. ఎందుకు వాక్య పరిచర్య చేయాలంటే, వాక్యము ఇతరులకు చెప్పేటట్టు ఉంటేనే కదా అనేకులను రక్షణలోనికి నడిపించేది. సువార్త, క్రీస్తును గూర్చిన వార్త ప్రకటించేవారు ఉండాలి అనే విషయము అపోస్తలుడైన పౌలు ఎరిగినాడు. ఈనాడు ప్రార్థన తక్కువైపోయింది, ప్రార్థన చేస్తలేం. మనము చెప్పాలంటే బాధ అనిపిస్తుంది, కానీ సెల్ ఫోన్ చూసే అంత టైంకు లెక్క పెట్టుకోండి ఎవరైనా కానీ. నేను సెల్ ఫోన్ ఎన్ని గంటలు చూస్తున్నా, దేవునితో అంటే ప్రార్థనలో ఎన్ని గంటలు ఉంటున్నా అని ఆలోచన చేస్తే మనము లోకాన్ని గెలిపించినట్టు ఉంటుంది. సెల్ ఫోన్లో ఉన్నదంతా లోకాన్ని గెలిపించినట్టు ఉంటుంది. ప్రభువును గెలిపియలేం మనం. అనేక సార్లు ప్రభు మన కొరకు ఓడిపోయి ఉంటున్నాడు బయట. మన మెదడులో, మన మనసులో ఎల్లప్పుడూ సెల్ ఫోన్ సంబంధమైనవి ఉంటున్నాయి. అయితే దేవుణ్ణి మనము అనేక సార్లు మనం విస్మరిస్తున్నామనే విషయం మనం ఎరగాలి. ప్రార్థన ఎక్కువ గడిపితే ఏమవుతుందంటే పరిచర్య తెలుస్తుంది. మనకు దేవుడు ఏ వరం ఇచ్చినాడో ఆ వరం తెలుస్తుంది. వాక్య పరిచర్య చేయాలంటున్నాడు. ఈనాడు వచ్చిన బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా సంఘాల్లో కూడా ఎవరైనా వాక్యం జర మంచిగా చెప్తారని ప్రజలు అంటే అసలు పెద్దలు కానీ సేవకులు కానీ వారినిగా మళ్ళీ ఇంకోసారి వాక్యం చెప్పకుండా బాగా జాగ్రత్త పడతారు. వాక్యం బాగా చెప్తున్నా అంటే మాకెక్కడ ప్రాధాన్యత తగ్గిపోతుందో సంఘంలో అని సేవకులు అట్నే ఉన్నారు, పెద్దలు అట్నే ఉన్నారు, బాధ్యులైన సహోదరు అట్నే ఉన్నారు. వాక్యం ఎవరైతే బాగా చెప్తారో వారిని నిలబెట్టి చెప్పియాల అన్నాడు భక్సింగ్ గారు. అట్లా అనేక మందికి వాక్యం చెప్పేటట్టు అవకాశం ఇవ్వకపోతే ఈనాడు ఇంతమంది సేవకులు ఎట్లా తయారైనారు? ఇంతమంది వాక్య పరిచర్య ఉద్యోగాలు చేస్తున్నారు, ఎట్లా చేయగలుగుతున్నారు? ఆ విషయం మర్చిపోతారు. వారి జీవితంలో అది మేలు అనుభవించినారు, కానీ సమయం వచ్చినప్పుడు ఏమైతే అంటే వారి వరకు వస్తే మేము తప్ప ఇంకొకరు ఆ వాక్యం అందించొద్దు అనుకుంటారు. మీరు ఎప్పటికీ బతుకంతా మీరు ఇంకా పాలు తాగి వారే ఉన్నారు అని అపోస్తలుడైన పౌలు అన్న మాట అది సిగ్గుకరంగా ఉంది అని అర్థం అవ్వట్లేదా మనకు? మనం పాలు తాగేటోళ్ళం కాదు, బలమైన ఆహారం తీసుకొని వాక్యం ఎక్కువగా చదువుకొని వాక్యం అనేకులకు అందించే స్థాయిలో ఉండాలని కదా దేవుని యొక్క కోరిక అపోస్తలుడైన పౌలు ద్వారా బయలుపరుస్తూ వచ్చినాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, వీలైన ప్రతి స్థలములో వాక్యం అందించడానికి సమయం దొరికిన ప్రతి సమయంలో ప్రార్థన యందు మనం గడిపితే
ఆయన మహిమ కొరకు ఉన్నట్టు లెక్క. అది గుర్తుపెట్టుకొని మనం మన జీవితంలో ఆయన మహిమ కొరకు కొనసాగుదాం. దేవుడి మాట దీవించింది కాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలంలో అపస్తుల కార్యంలో అపస్తులు జరిగించిన వృత్తాంతం చూడగలిగినాం. ప్రార్థన యందు వాక్య పరిచర్యందు నమ్మకంగా కొనసాగుట కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.